1990 ప్రాంతంలో ఒక పల్లెలో రాజు అనే రైతు ఉండేవాడు. ఆ గ్రామంలో అతను సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఎకరాల కొద్దీ పొలాలు, గోదాముల కొద్దీ ధాన్యం, పశువుల కొద్దీ ఆవులు అతనికుండేవి. కాని ఆ సంవత్సరం ఊరిలో తీవ్ర కరువు వచ్చింది. వానలు పడకపోవడంతో పొలాలు ఎండిపోయాయి. చిన్న రైతులు, కూలీలు అన్నం దొరకక ఇబ్బంది పడ్డారు. గ్రామస్తులందరూ ఆకలితో అలమటిస్తుంటే రాజు తన గోదాములోని బియ్యాన్ని చూసి ఆలోచించాడు, ఇది నేను ఒంటరిగా తింటే ఒక్క సంవత్సరం కూడా సరిపోదు. కాని నా ఊరు బతకాలంటే ఈ ధాన్యం అందరికీ ఉపయోగపడాలి. ఆలోచన వెంటనే కార్యరూపం దాల్చింది. రాజు తన గోదాములు తెరిచి గ్రామస్తులకు ఉచితంగా అన్నం పంచడం ప్రారంభించాడు. అతని పశువుల నుండి పాలు పంచి పిల్లలకు ఇచ్చాడు. ఎవరూ ఆకలితో ఉండకూడదని అన్నదాతగా మారాడు. కరువు ముగిసే వరకు రాజు చేసిన సహాయం వల్ల గ్రామంలో ఎవరూ ఆకలితో చనిపోలేదు. ప్రజలంతా అతన్ని కృతజ్ఞతతో చూసి, మన ఊరి నిజమైన రాజు ఈయనే అని పొగిడారు. కరువు పోయిన తర్వాత కూడా రాజు తన పొలాల్లో అందరినీ పనికి పెట్టుకుని ఉపాధి కల్పించాడు. గ్రామంలో కొత్త బావులు తవ్వించాడు. వర్షపు నీరు నిల్వ చేసే చెరువును నిర్మించాడు. అందువల్ల మళ్ళీ ఆ ఊరికి కరువు రాలేదు. మోరల్ నీతి: సంపద నిజమైన విలువ దాన్ని అవసర సమయంలో పంచుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనం ఒంటరిగా ఆనందించడం కంటే సమాజాన్ని ఆదుకోవడం గొప్పతనం. మీరు కరోనా సమయంలో ఎంతమందికి హెల్ప్ చేశారో కామెంట్ బాక్స్లో చెప్పండి.